హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ 18650 లిథియం బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ తయారు చేద్దాం. ఎట్ ది టైం 2 బ్యాటరీస్ ఒకేసారి ఛార్జ్ అయ్యేటట్టు తయారు చేద్దాం. మీరు కూడా అలాంటి బ్యాటరీస్ ప్రాజెక్ట్స్ లో వాడుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. గ్యారంటీగా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అలాగే ఒక లైక్ వేసుకొని వెళ్ళు. అండ్ మీరు కూడా ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఒక కమెంట్ అయితే వేయండి, నాకు కూడా తెలియాలి కదా ఎంతమంది ప్రాజెక్ట్ చేశారని. అండ్ అలాగే ఫెబ్ 28న సైన్స్ డే ఉంది కదా, మనం ఫిబ్రవరి 10 నుంచి అయినా 15 నుంచి అయినా సైన్స్ డే సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఏం ప్రాజెక్ట్ కావాలో నాకు కమెంట్స్లో తెలిపితే నేను తెలుసుకొని మీకు ఆ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయకృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను వెళ్తున్నాను. ఛార్జింగ్ స్టేషన్ లో మెయిన్ గా వాడే కాంపోనెంట్ వచ్చేసి లిథియం బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్స్. ఇది వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ మాడ్యూల్. అండ్ ఇవైతే 2 అయితే కావాలి. అలాగే మన బేస్ కింద ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. అండ్ నేను హోల్డర్స్ వాడట్లేదు కాబట్టి పీవీసీ షీట్స్ అయితే హోల్డర్ అయితే తయారు చేస్తాను. అండ్ మనకి కొన్ని పీవీసీ షీట్స్ ఇలాంటి అయితే కావాలి. అండ్ ఇలాంటి పీవీసీ షీట్స్ అయితే ఒక 4 అయితే కావాలి. 2 చేస్తున్నాం కదా ఛార్జింగ్ స్టేషన్. అండ్ మనకు వచ్చేసి ఇవి అయితే కావాలి. వీటిని ఏమంటారో నాకు తెలియదు. హోల్డర్స్ చేయడానికి అయితే నేనైతే ఇవి అయితే వాడుతున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఈ2 అయితే కావాలి. స్ప్రింగ్ V2, మామూలు V2. మనకి సింపుల్ గా స్క్రాప్ నుంచి అయితే రికవరీ చేసుకోవచ్చు. నేను ఇది స్క్రాప్ నుంచే రికవరీ చేసుకున్నాను. ఛార్జింగ్ స్టేషన్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని అయితే ఇవే. అండ్ ఇప్పుడు మన బేస్ మీద హోల్డర్స్ అయితే తయారు చేద్దాం. నీట్లీ నేను స్టిక్ చేసి మీకు చూపెడతాను. గైస్ రెడీ చేసుకున్నాను చూడండి, మన హోల్డర్స్ ఎంత నీట్ గా అయితే ఉన్నాయో. ఫిట్ గా మన బ్యాటరీ అయితే పట్టేసింది ఇక్కడ నీట్లీ చూడండి. అండ్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ దగ్గర మనం ఇవి అయితే పెడదాము. అక్కడ పెడితే మన గ్యాప్ క్లియర్ అయిపోయింది. మీరు కొంచెం మీ ఐడియా బట్టి కొంచెం తక్కువ అయితే తీసుకోండి. నాకు కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల నేను దీనికి పీవీసీ షీట్ అయితే పెట్టాను. నీట్లీ ఇప్పుడు మన పీవీసీ షీట్ అతికిచ్చాను కదా, అది నీట్లీ మనం ఇక్కడ ఇలా స్టిక్ చేసుకోవాలి. అది ఇది కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి. గైస్ మన ఛార్జింగ్ మాడ్యూల్లో ఇక్కడ 2 వైర్స్ సాల్డరింగ్ చేయడానికి గ్యాప్ అయితే ఉంటుంది. అక్కడ 2 వైర్స్ సాల్డరింగ్ చేసి సేమ్ అదే ఇంకొక ఛార్జింగ్ మాడ్యూల్ దగ్గర సాల్డరింగ్ చేస్తే మనకి ఇప్పుడైతే మనం దీనికి ఒక వైపు మనం ఛార్జింగ్ ఇన్పుట్ ఇస్తామో మనకి ఇటు సైడ్ కూడా ఆటోమేటిక్గా పవర్ అయితే ఇన్పుట్ అవుతుంది. నేను ఇప్పుడు నీట్లీ మన కేసింగ్ పైన స్టిక్ చేసి మీకు చూపెడతాను అన్ని. గైస్ చూడండి, అసలు నీట్లీ నేను కాంపోనెంట్స్ అన్ని బేస్ మీద స్టిక్ చేసుకున్నాను, అలాగే కనెక్షన్ అయితే చేసుకున్నాను. అసలు అవుట్పుట్ చూడండి ఎంత క్రేజీగా అయితే ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం ఎలా వర్క్ అవుద్దని. ముందు మీకు కనెక్షన్స్ ఎలా చేసుకుని చెప్తాను. ఇది వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్, ఎవరికైనా వచ్చేసిద్ది. సింపుల్గా నేను ఒక ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా, ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్కి 2 పిన్స్ అయితే ఉంటాయి. ఆ పిన్స్ మనం ఇటు సైడ్ పాజిటివ్, నెక్స్ట్ అటు సైడ్ పాజిటివ్ వైర్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ నెగిటివ్, అటు సైడ్ నెగిటివ్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. నీట్లీ నేను సాల్డరింగ్ చేసుకున్నాను చూడండి. అండ్ ఇప్పుడు మన ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకొని ఇన్పుట్ పిన్స్ అయితే ఉంటాయి చూడండి, పాజిటివ్ నెగిటివ్ అని. అండ్ ఇన్పుట్ అదే పిన్స్కి అయితే మనం నీట్లీ నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్కి పాజిటివ్ ఇచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు నేను అదే పాజిటివ్ వచ్చేసి మధ్యలో నుంచి తీసుకొచ్చి అండ్ ఇక్కడ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తాను. అలాగే ఇటు సైడ్ కూడా అలాగే కనెక్ట్ చేశాను. దానికి సపరేట్గా అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందని మీకు ఇప్పుడు చూపెడతాను. మనకి ఒక ఛార్జర్ అయితే కావాలి. నీట్లీ ప్లగ్ బాక్స్కి అయితే నేను ప్లగ్ ఇన్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. అండ్ మన ఛార్జర్ అయితే ఉంది కదా ఛార్జింగ్ స్టేషన్, నేనైతే పిన్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి లైట్ ఇండికేట్ చేస్తున్నాయి. మీరు ఎటైనా పెట్టుకోవచ్చు, ఎటు పెట్టినా సరే వర్క్ అవుతుంది చూడండి. అండ్ ఇప్పుడు 2 బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. నీట్లీ మన బ్యాటరీస్ అనేవి కేసింగ్లో నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్ బ్యాటరీ పెడితేనే వర్క్ అవుతాయి. అండ్ చూడండి, అండ్ రెడ్ లైట్ ఇండికేట్ చేస్తుంది చూడండి ఇక్కడ నీట్లీ. బ్యాటరీ ఇది లో బ్యాటరీస్ అంటే ఛార్జ్ లేవు ఇందులో. ఇంకా చూడండి, కొన్ని బ్యాటరీస్ అయితే సరిగ్గా ఛార్జ్ అవ్వవు, ఎందుకంటే అవి కేసింగ్లోనే సరిగ్గా మీరు చేయకపోతే సరిగ్గా ఛార్జ్ అవ్వవు. చూడండి ఇప్పుడు ఈ 2 బ్యాటరీస్ నేను
ఎప్పుడైతే నేను ఇది కిందకంటానో కనెక్షన్ పోయి ఇక్కడ లైట్ ఆగిపోతుంది, మళ్ళీ పైకి వదిలేస్తానో అయిపోయింది. అండ్ కిందలో అయితే అలాగా మీకు కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నా సరే మీకు ఛార్జ్ అవ్వవి. నియర్లీ 3 to 4 అవర్స్లో మీకు నీట్లీ ఛార్జ్ అయిపోతాయి, ఫుల్ ఛార్జ్. తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, గ్యారంటీ రిప్లై చేస్తాను. లేకపోతే మన కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి, గ్యారంటీ రిప్లై చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, తెలుగు ట్యాగ్ ఎక్స్పెరిమెంట్ విస్తాయి, సేమ్ ఇదేలో అక్కడ ఉండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.